హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు నేను కొత్త లెసన్ స్టార్ట్ చేయబోతున్నామా. ఆ లెసన్ పేరు వేవ్ ఆప్టిక్స్. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి థర్డ్ లెసన్ అమ్మ ఇది. ఓకే, ఆల్రెడీ మనం వేవ్స్ గురించి చెప్పుకున్నాం, రే ఆప్టిక్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం వేవ్ ఆప్టిక్స్ గురించి చెప్పుకోవాలి. ఓకే అమ్మ, ఈరోజు మనం వేవ్ ఆప్టిక్స్ గురించి చెప్పుకోవాలి. చూడమ్మా, వేవ్ ఆప్టిక్స్ బాగా అర్థం కావాలి అంటే మీరు వేవ్స్ లెసన్ కంప్లీట్గా చూడాలి. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ నేను రే ఆప్టిక్స్లో డిస్కస్ చేశామా. ఆప్టిక్స్ని 2 టైప్స్లో డివైడ్ చేస్తారు. ఒకటి రే ఆప్టిక్స్, ఇంకోటి వేవ్ ఆప్టిక్స్. రే ఆప్టిక్స్లో పరిస్థితి ఏంటంటే లైట్ వేవ్ లెంగ్త్తో పోలిస్తే అబ్స్టికల్ అనేది చాలా చాలా పెద్దది. ఓకే అమ్మా, రే ఆప్టిక్స్లో పరిస్థితి ఏంటమ్మా, లైట్ వేవ్ లెంగ్త్తో పోలిస్తే, లైట్ యొక్క వేవ్ లెంగ్త్తో పోలిస్తే అబ్స్టకల్ అంటే అడ్డంకి. ఓకే, లైట్కి అడ్డొచ్చే వస్తువులు ఉంటాయి చూసారు, అవి చాలా చాలా పెద్దవి అనమాట లైట్ వేవ్ లెంగ్త్తో పోలిస్తే. లైట్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందమ్మా, విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది, 3000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వరకు ఉంటుంది. అంటే సమ్ 7 × 10⁻⁻7 మీటర్స్. ఓకే అమ్మా, అటువంటి తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ ఒక 1 సెంటీమీటర్ అబ్స్టకల్గా కూడా దానికి ఎక్కువే, అంతే కదమ్మా. 10⁻⁻7 మీటర్స్ అంటున్నా, ఇక్కడ నేను పెట్టిన అబ్స్టకల్ చాలా చాలా చిన్నది, 1 సెంటీమీటర్ అబ్స్టకల్ అంటున్నా, అది కూడా పెద్దదే అమ్మా ఆ లైట్కి. ఆ కండిషన్స్లో లైట్ని మనం ఒక రే కింద, అంటే ఒక లైన్ కింద ట్రీట్ చేయొచ్చు, ఒక రే కింద ట్రీట్ చేయొచ్చు. ఓకే అమ్మా, సో అక్కడ రే ఆప్టిక్స్ కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. ఓకే అమ్మా, అక్కడ రే ఆప్టిక్స్ కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. మరి వేవ్ ఆప్టిక్స్కి వచ్చినప్పటికి అలా కాదు. లైట్ యొక్క వేవ్ లెంగ్త్, అబ్స్టకల్, దే ఆర్ కంపారబుల్. అబ్స్టకల్ అంటే అడ్డంకి. ఓకే, లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఇంకా అబ్స్టకల్, దే ఆర్ కంపారబుల్. అటువంటి సిచ్యువేషన్స్లో రే ఆప్టిక్స్ పనికిరాదమ్మా, అక్కడ మనం వేవ్ ఆప్టిక్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా ఈ స్టోరీ అంతా మనం రే ఆప్టిక్స్ ఇంట్రడక్షన్ లెసన్లో చెప్పుకున్నామమ్మా, కావాలంటే మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఓకేనా, ఈ స్టోరీ అంతా రే ఆప్టిక్స్ ఇంట్రడక్షన్ లెసన్లో చెప్పాను, అక్కడ చూడండి, అక్కడ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఇప్పుడు డైరెక్ట్గా మనం వేవ్ ఆప్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లైట్ యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోల్డ్ అన్ని థీరీస్ వచ్చినాయి అమ్మ, చాలా చాలా థీరీస్ వచ్చినాయి. దాంట్లో బాగా ఫేమస్ అయిన థీరీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం అమ్మ. ఓకే, లైట్ యొక్క థీరీస్ని ఎక్స్ప్లెయిన్ లైట్ యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెంబర్ ఆఫ్ థీరీస్ వచ్చినాయి. దాంట్లో మనం ఒక ఫేమస్ థీరీ, కొన్ని ఫేమస్ థీరీస్ ఉన్నాయి, ఆ ఫేమస్ థీరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఒక సైంటిస్ట్ ఎవరు, డిస్కార్టెస్, దాన్ని ఎలా పలుకుతారో తెలియదు, డిస్కార్ట్స్ అనాలా, ఓకే, డిస్కేర్ట్స్ అనాలా, ఓకే, ఏదో ఒకటిలేమ్మా. సో ఈ సైంటిస్ట్ 1637లో ఇదిగోండమ్మ కార్పస్కులర్ థీరీ అని చెప్పి ఒక థీరీ ప్రవేశపెట్టాడమ్మా. దాన్నే న్యూటన్ తర్వాత డెవలప్ చేశాడు. ఓకే, ఆల్రెడీ నేను పాయింట్స్ రాసుకున్నాను, ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఇంట్రడక్షన్ కాబట్టి చెప్తున్నా. సో న్యూటన్ ఆ థీరీని డెవలప్ చేశాడు. ఆ థీరీ యొక్క మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టామా, చూడండి ఒకసారి. థీరీ యొక్క మెయిన్ పాయింట్స్ వరకు చూస్తే చాలమ్మా, అంత డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమన్నాడమ్మా న్యూటన్, ఏ ల్యూమినస్ బాడీ ఎమిట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ల్యూమినస్ బాడీ అంటే సోర్స్ ఆఫ్ లైట్ అనుకోండి. ఓకే, అంటే వెలుగుతున్న బాడీ, లైట్ని ఎమిట్ చేస్తున్న బాడీ, దాన్ని మనం ఏమంటామమ్మా, ల్యూమినస్ బాడీ అంటాం. ఈ ల్యూమినస్ బాడీ ఏం ఎమిట్ చేస్తుందంట, ఇట్ ఎమిట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ టైనీ పార్టికల్స్, బోల్డ్ అన్ని టైనీ పార్టికల్స్ని ఎమిట్ చేస్తుందంట ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లోనూ. ఓకే, ఈ టైనీ పార్టికల్స్నే మనం కార్పజల్స్ అంటాం. దీస్ టైనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ కార్పజల్స్. దీస్ టైనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ కార్పజల్స్. ఈ చిన్ని చిన్ని పార్టికల్స్నే మనం కార్పజల్స్ అంటాం. ఈ కార్పజల్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ మాస్లెస్, మాస్ ఉండవు వాటికి. ఇదంతా న్యూటన్స్ థియరీ అమ్మ. దే ఆర్ మాస్లెస్, దే ఆర్ రిజిడ్, దే ఆర్ ఎలాస్టిక్. చూసారా ఏం చెప్తున్నాడు, మాస్లెస్ అంటున్నాడు, రిజిడ్ అంటున్నాడు, ఇలాస్టిక్ అంటున్నాడు. చూడండి అమ్మ, విచ్ ఆర్ ఇలాస్టిక్, రిజిడ్ అండ్ మాస్లెస్ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్. ఓకే, డిఫరెంట్ సైజెస్ అని రాద్దాం, డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ అని రాద్దాం. ఓకే, ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్. ఈ కార్పజల్స్కి డిఫరెంట్ సైజెస్ ఉంటాయంట, డిఫరెంట్ షేప్స్ ఉంటాయంట.
ఓకే, కార్పసల్స్ అంటే ఏంటమ్మా? టైనీ పార్టికల్స్. ఎటువంటి టైనీ పార్టికల్స్ ఇవి? మాస్లెస్ పార్టికల్స్, రిజిడ్ పార్టికల్స్, ఇలాస్టిక్ పార్టికల్స్. మాస్లెస్ అంటే వాటికి మాస్ లేదు, రిజిడ్ అంటే ఎంత ఫోర్స్ అయినా అప్లై చేయండి ఆ షేప్లో తేడా రాదు, అంతే కదమ్మా రిజిడ్ అంటే. రిజిడ్ బాడీ అంటే ఏంటి? మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఆ షేప్లో తేడా అనేది రాదు. ఇంకోటి ఇలాస్టిక్ అంటాడు. ఇలాస్టిక్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా కొలైడ్ అయినాయి అనుకోండి, ఎనర్జీ లాస్ అనేది ఉండదు. ఓకే, ఎప్పుడైనా పార్టికల్స్ కొలైడ్ అయితే ఆ పార్టికల్స్ మధ్యలో ఎనర్జీ లాస్ అనేది ఉండదు అనమాట. హీట్ రూపంలో కానీ వేరే రూపంలో ఎనర్జీ లాస్ ఉంటుంది కదా కొలిజన్స్ అప్పుడు, అటువంటి ఎనర్జీ లాస్ అనేది ఉండదు. ఎప్పుడు ఉంటుందో మా బాడీ ఎలాస్టిక్ అయినప్పుడే అటువంటి కేసెస్ ఉంటాయి. ఓకే అమ్మా, రైట్. ఇంకా ఇవి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయంట. అన్ని ఒకటే సైజు షేప్లో ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి. నెక్స్ట్, దీస్ కార్పసల్స్ మూవ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే, ఈ కార్పసల్స్ ఎలా వెళ్తాయంటమ్మా? స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతాయట. స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయితే అంతేకాకుండా డిఫరెంట్ మీడియంస్లో డిఫరెంట్ వెలాసిటీస్ తోటి ట్రావెల్ చేస్తాయి కదమ్మది. దీస్ కార్పసల్స్ మూవ్ ఇన్ స్ట్రైట్ లైన్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియా. ఓకే, ఎయిర్లో ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి, గ్లాస్లో ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి, ఓకే, వాటర్లో ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. ఇలా డిఫరెంట్ మీడియాలో డిఫరెంట్ స్పీడ్స్ తోటి అవి ట్రావెల్ చేస్తాయి అని చెప్తున్నాడు సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి. అయితే ఈ లైట్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని సైంటిస్ట్ అడిగినప్పుడు న్యూటన్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ కార్పసల్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి కదమ్మా, ఆ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ని డిసైడ్ చేస్తాయి అని చెప్పి న్యూటన్ అప్పుడు థియరీ పెట్టాడమ్మా. ఓకే, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ హ్యావ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కార్పసల్స్. ఈ టైనీ పార్టికల్స్ అనమాట. డిఫరెంట్ సైజెస్ ఉండడం వల్ల లైట్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అని చెప్పాడు. అయితే ఈ థియరీ ఇంకా బోలెన్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో చెప్పాలంటే, డెప్త్లోకి వెళ్ళాలంటే, బట్ మనం డెప్త్లోకి వెళ్ళలేదు. ఈ థియరీని బేస్ చేసుకుని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటమ్మా? లైట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం కదా, దాన్ని మనం రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటాం. ఓకే, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ అనేది మీకు తెలుసు కదమ్మా. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? లైట్ మీడియం మీద పడినప్పుడు మళ్ళీ సేమ్ మీడియంలోకి, రెండు మీడియంస్ ఉన్నాయి, లైట్ ఒక మీడియం యొక్క బౌండరీ మీద పడినప్పుడు మళ్ళీ సేమ్ మీడియంలోకి లైట్ వచ్చింది అనుకోండి, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. వేరే మీడియంలోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని రిఫ్రాక్షన్ అంటాం. అటువంటి ఫినామినాని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అయితే థియరీ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే, చూడమ్మా, దిస్ థియరీ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఈ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ థియరీ కంప్లీట్గా ఫెయిల్ అయిందమ్మా. ఓకే, తర్వాత సైంటిస్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో చూశారనమాట. ఏంటిది? ఇంటర్ఫరెన్స్, లైట్ అనేది ఒక ఫినామినా చూపిస్తుంది, ఇంటర్ఫరెన్స్ అనే ఫినామినా, ఇంకా డైఫ్రాక్షన్ అనే ఫినామినా, ఇంకా పోలరైజేషన్ అనే ఫినామినాని కూడా చూపిస్తుంది. మరి ఈ ఫినామినాని న్యూటన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా న్యూటన్స్ థియరీలో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది చూడండి అమ్మ. ఇక్కడ చూడండి, ఈ మోడల్ ప్రకారం ఏంటంటే, లైట్ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ బెండ్ అవుతుంది. ఓకే, ఇదిగోండి అమ్మ, లైట్ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ బెండ్ అవుతుంది ఇలాగ టువర్డ్స్ ది నార్మల్గా. ఇది నార్మల్ కదా, టువర్డ్స్ ది నార్మల్ కానీ అవే ఫ్రమ్ ది నార్మల్ కానీ బెండ్ అవుతుంది. ఓకే, ఇదంతా మనం రే ఆప్టిక్స్లో చూసాం. టువర్డ్స్ ది నార్మల్ కానీ అవే ఫ్రమ్ ది నార్మల్ కానీ బెండ్ అవుతుంది. అయితే ఈ థియరీ ఏం ప్రిడిక్ట్ చేసిందంటే, ఒకసారి చూడండి అమ్మా, ఈ థియరీ ఏం ప్రిడిక్ట్ చేసిందంటే, ఏది? దిస్ మోడల్ ప్రిడిక్టెడ్ దట్ ఇఫ్ ది లైట్ రే ఆఫ్ రిఫ్రాక్షన్ బెండ్ టువర్డ్స్ ది నార్మల్, రిఫ్రాక్ట్ అయిన లైట్ రే టువర్డ్స్ ది నార్మల్ కనుక బెండ్ అయితే ఏంటంటమ్మా, ద స్పీడ్ ఆఫ్ లైట్ వుడ్ బి గ్రేటర్ ఇన్ సెకండ్ మీడియం. ఇది మీడియం 1 అనుకోండి, ఇది మీడియం 2 అనుకోండి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ v1 అనుకోండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ v2 అనుకోండి. ఈ థియరీ ఏం ప్రిడిక్ట్ చేసింది అంటే, ఈ రే కనుక టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయితే v2 ఈజ్ గ్రేటర్ దాన్ v1. ఇది బూతు. ఓకే అమ్మా, చూడమ్మా, v2 కనుక గ్రేటర్ దాన్ v1 అయితే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. మనం రే ఆప్టిక్స్లో చూసాం. ఓకే, రే ఆప్టిక్స్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. చూడమ్మా, ఇది టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయితే ఈ థియరీ ఏమని చెప్తుందంట,
థియరీని మనం డీప్గా వెళ్ళలేదు కానీ నేను చెప్తున్నా ఒక పాయింట్ చెప్తున్నా. థియరీ ఏమని చెప్తుంది, సెకండ్ మీడియంలో వెలాసిటీ ఫస్ట్ మీడియంలో వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది అని థియరీ ప్రెడిక్ట్ చేసింది. కానీ నిజానికి ఏమవుతుందమ్మా, టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయినప్పుడు v2 ఈజ్ లెస్ దాన్ v1. సెకండ్ మీడియంలో వెలాసిటీ ఫస్ట్ మీడియంలో వెలాసిటీ కన్నా తక్కువ ఉంది. ఒకవేళ గ్రేటర్ దాన్ v1 అనుకోండి, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. ఓకే, ఒకవేళ గ్రేటర్ దాన్ v1 అయితే అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. సో ఇవి ఫెయిల్యూర్స్ అమ్మ, న్యూటన్ కార్పస్కులర్ థియరీ యొక్క ఫెయిల్యూర్స్ ఇవి. అయితే సేమ్ అదే టైంలో అంటే ఇదే న్యూటన్ కార్పస్కులర్ థియరీ అరౌండ్ 1670s ఆ టైంలో వచ్చింది. అదే టైంలో వేవ్ థియరీ అనేది కూడా వచ్చింది. ఆ వేవ్ థియరీని సజెస్ట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే హైగెన్స్. ఓకే అమ్మ, మనం హైగెన్స్ అంటున్నాం, మరి దాని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, మనం హైగెన్స్, మనం ఎక్కడైనా హైగెన్స్ ఆయిగెన్స్ ఏదో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలుకుతారు. మనకి పేరుతో కాదు కదమ్మా సంబంధం, మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వేవ్ థియరీని ప్రవేశపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే హైగెన్స్. అప్పటికే న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ ఫేమస్ అమ్మ, జనాలు యాక్సెప్ట్ చేశారు కూడా, న్యూటన్ కార్పస్కులర్ థియరీని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే న్యూటన్ అనే సైంటిస్ట్ చాలా చాలా గ్రేట్ సైంటిస్ట్, అప్పటికే పెద్ద పేరున్న సైంటిస్ట్. సో ఆయన చెప్పిన థియరీలో ఇదిగోండి రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఒక ఈ థియరీ కరెక్టే అని చెప్పి అప్పటికే యాక్సెప్ట్ చేశారు. అయితే అదే టైంలో హైగెన్ తన వేవ్ థియరీ ఆఫ్ లైట్ని ప్రవేశపెట్టాడు. దాన్ని చాలా మంది స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలే. ఓకే, ఈ హైగెన్స్ వేవ్ థియరీని చాలా మంది యాక్సెప్ట్ చేయలేదమ్మా. అయితే ఫర్దర్గా కొంతమంది సైంటిస్ట్ లైక్ యంగ్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే హైగెన్స్ థియరీ ప్రకారం అయితేనే ఈ ఫినామినా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఇంటర్ఫిరెన్స్ ఫినామినా హైగెన్స్ వేవ్ థియరీ ప్రకారం అయితేనే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అని చెప్పి యంగ్ అనే సైంటిస్ట్ దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాడు. అప్పుడు మెల్లమెల్లగా ఈ హైగెన్స్ థియరీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే దాంట్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయమ్మా. ఏ థియరీలో అయినా డిసడ్వాంటేజెస్ ఉంటాయమ్మా, ఉంటాయి. వాటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడమే సైన్స్. ఓకే, సో హైగెన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే లైట్ అనేది ఇలా పార్టికల్స్ లా కాదు, ఇట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్. అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా హైగెన్స్ థియరీ. ఓకేనా? సో ఒకసారి మీరు పాజ్ చేసి రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత మీకు హైగెన్స్ వేవ్ థియరీలోకి వెళ్దాం మనం. ఓకే అమ్మా, ఇప్పుడు మనం హైగెన్స్ థియరీకి వచ్చేద్దాం. హైగెన్స్ వేవ్ థియరీ. ఓకే, వాట్ ఈజ్ హైగెన్స్ వేవ్ థియరీ అది చూద్దాం. ఓకేనా? హైగెన్ ఏం సజెస్ట్ చేశాడో ఇంతకుముందే చెప్పుకున్నాం. హైగెన్ ఏం సజెస్ట్ చేశాడు, లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఏం సజెస్ట్ చేశాడమ్మా, లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్. ఓకే, అయితే అప్పుడుకున్న థియరీస్ ప్రకారం పరిస్థితి ఏంటంటే ఈ వేవ్ కింద ఏదన్నా వేవ్ కింద ఏదన్నా ట్రావెల్ చేయాలి అంటే కంపల్సరీగా ఒక మీడియం అనేది అవసరం అనేది అప్పుడుకున్న థియరీస్. ఓకే, హైగెన్ ఈ వేవ్ థియరీ చెప్పిన టైంకి ఏది ప్రాబల్యంలో ఉంది అంటే ఏది ప్రాచుర్యంలో ఉంది అంటే ఏ థియరీ ప్రాచుర్యంలో ఉంది అంటే ఒక వేవ్ ట్రావెల్ చేయాలి అంటే మీడియం అవసరము అన్న థియరీ యాక్చువల్గా అప్పట్లో ఉన్న థియరీ అదొకటే అమ్మ. అయితే తర్వాత మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ వచ్చి ఓకే వేవ్ ట్రావెల్ చేయడానికి మీడియమే అవసరం లేదు, మీడియం లేకుండా కూడా ట్రావెల్ చేసే వేవ్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారని చెప్పి మ్యాక్స్వెల్ తర్వాత చెప్పాడు. ఓకే, అయితే హైగెన్ ఈ థియరీ చెప్పిన టైంకి వేవ్ అంటే మెకానికల్ వేవే అమ్మ. మెకానికల్ వేవ్ అంటే ఏంటి? మెకానికల్ వేవ్ అంటే మీడియం అవసరం. ఓకేనా? మెకానికల్ వేవ్ అంటే మీడియం అవసరం కాబట్టి లైట్ని హీ థాట్ దట్ లైట్ ఈజ్ ఎ మెకానికల్ వేవ్. లైట్ అనేది మెకానికల్ వేవ్ అని చెప్పి హైగెన్ అజ్యూమ్ చేసుకున్నాడు. యాక్చువల్గా అది రాంగ్. ఓకే అమ్మ, లైట్ అనేది మెకానికల్ వేవ్ కాదు కదా, ఇట్ ఈస్ అ నాన్ మెకానికల్ వేవ్. ఓకే అమ్మ, అయితే అప్పుడున్న థియరీస్ ప్రకారం పాపం హైగెన్ అలా అజ్యూమ్ చేసుకోవాల్సి వచ్చింది. లైట్ అనేది మెకానికల్ వేవ్ అని అజ్యూమ్ చేసుకున్నాడు. ఎందుకంటే వేవ్ ట్రావెల్ కావాలి అంటే మీడియం అవసరం.
మరి అయితే అప్పుడే సైంటిస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అది ఏంటది, ఇప్పుడు మనకి సన్ నుంచి లైట్ వస్తుంది, లేదంటే స్టార్స్ నుంచి లైట్ వస్తుంది, లేదా మూన్ నుంచి లైట్ వస్తుంది, మధ్యలో ఏమన్నా మీడియం ఉందా? లేదు కదా, వాక్యూమ్ ఉంది కదా. ఓకే, మధ్యలో వాక్యూమ్ ఉంది కదా, మరి మనకి లైట్ ఎలా వస్తుంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారమ్మ హైగన్స్. అప్పుడు హైగన్ దానికి మళ్ళీ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ లైట్ అనే మీడియం ఈథర్ అనే మీడియం, లైట్ అనే వేవ్ ఈథర్ అనే మీడియంలో ట్రావెల్ చేస్తుంది అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడమ్మా. ఓకే, లైట్ ట్రావెల్స్ ఇన్ ఎ మీడియం కాల్డ్ ఈథర్. ఓకే, లైట్ ట్రావెల్స్ ఇన్ ఎ మీడియం కాల్డ్ ఈథర్ అనే మీడియంలో లైట్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పి హైగన్ చెప్పుకోవాల్సి వచ్చింది. మరి ఈథర్ అనే మీడియం ఉందా అంటే ఆవిడకి తెలియదు. ఓకే, హైగన్ ఒక ఎజంప్షన్ ఇచ్చాడు, ఈ యూనివర్స్ మొత్తం ఒక మీడియంతో కవర్ అయి ఉంది, ఆ మీడియంనే మనం ఈథర్ అంటాము అని చెప్పి హైగన్ అప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడమ్మా. తర్వాత మైకెల్సన్ మార్లీ ఇద్దరు సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అసలు ఈథర్ అనే మీడియం లేదని చెప్పి ప్రూవ్ చేశారు వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా. బట్ అతని థియరీ చెప్పుకోవడం కోసం అతను అడిగిన క్వశ్చన్స్కి అతను ఇలా ఎజ్యూమ్ చేసుకున్నాడు అనమాట. మొత్తం యూనివర్స్ మొత్తం ఈథర్ అనే మీడియం ఉంది, ఆ ఈథర్ అనే మీడియంలోనే ఈ లైట్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, మొత్తం యూనివర్స్ మొత్తం ఈథర్ అనే మీడియం ఎక్స్పాండ్ అయ్యి ఉంది అని చెప్పి హైగన్ స్టార్ట్ చేశాడమ్మ థియరీ. ఓకే, తర్వాత ఇది లైట్ అనేది మెకానికల్ వేవ్ కాదు, నాన్ మెకానికల్ వేవ్ అని చెప్పి మ్యాక్స్వెల్ చెప్పాడు. ఓకే, ఈ ఈథర్ అనే మీడియం లేదని చెప్పి మైకెల్సన్ మార్లీ చెప్పారు. బట్ హైగన్స్ వేవ్ థియరీ ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం మనం. ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైగన్స్ వేవ్ థియరీ మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం. ఓకే, ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్లోని మనం ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హైగన్స్ వేవ్ థియరీ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా, సరే చూడండి అమ్మ, వాట్ ఈస్ హైగన్స్ వేవ్ థియరీ? సరే, హైగన్స్ వేవ్ థియరీ అంటే ఈ రెండు పార్ట్స్ పక్కన పెట్టండి. ఓకే, అప్పుడున్న కండిషన్స్ ప్రకారం పాపం ఇలా చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఈ రెండు పార్ట్స్ పక్కన పెట్టండి అమ్మా, మనం ఈ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏంటది? లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్. హైగన్ ఏమంటాడంటే, మనం కనుక ఒక పాయింట్ సోర్స్ తీసుకుంటే, ఒక లైట్ సోర్స్ తీసుకుందాం, అది పాయింట్ సోర్స్ అనుకుందాం, చిన్న పాయింట్ సోర్స్ అన్న. పాయింట్ సోర్స్ కనుక తీసుకుంటే లైట్ అన్ని డైరెక్షన్స్లోనూ వేవ్స్ కింద ట్రావెల్ చేస్తుంది. అన్ని డైరెక్షన్స్లోనూ వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి. లైట్ వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి. ఓకే అమ్మా, సో లైట్ అన్ని డైరెక్షన్స్లోనూ ఇలా ట్రావెల్ చేస్తాయి అని చెప్పి ఓకే హైగన్ చెప్తున్నాడు. ఏ రూపంలో ట్రావెల్ చేస్తాము? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు చూడండి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వేవ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. వేవ్ ఫ్రంట్ అంటే ఏంటో చూడండి, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వేవ్ ఫ్రంట్ అంటే ఏంటో చూడండి. దీంట్లో సేమ్ ఫేజ్ ఉన్న ఆల్ పాయింట్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ బోలని వేవ్స్ ఉన్నాయి, ఆ వేవ్స్ లో సేమ్ ఫేజ్ ఉన్న పాయింట్స్ తీసుకున్నాం. సేమ్ ఫేజ్ లో వైబ్రేట్ అవుతున్న పార్టికల్స్ యొక్క పాయింట్స్ మనం తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మినిమం తీసుకుందాం. ఇది ఫస్ట్ మ్యాక్సిమం, ఇది ఫస్ట్ మినిమం. ఓకే, ఫస్ట్ మ్యాక్సిమం, ఫస్ట్ మినిమం, ఫస్ట్ మ్యాక్సిమం, ఫస్ట్ మినిమం, ఫస్ట్ మ్యాక్సిమం, ఫస్ట్ మినిమం. మనం అన్ని ఫస్ట్ మినిమం తీసుకుందాం. ఇదొక పాయింట్, 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 ఇదొక పాయింట్. సో ఇలాగా ఫస్ట్ మినిమం ఉన్న అన్ని పాయింట్స్ మనం తీసుకున్నాం. అంటే ఏదో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో చూడమ్మా, వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తేనే మనం ఒక ఫోటో తీసాం, అంటే పాజ్ చేసాం. ఏదో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో చూస్తున్నాం అంటే మనం సిచ్యువేషన్ని పాజ్ చేసాం. పాజ్ చేసిన తర్వాత వేవ్స్ కూడా వేవ్స్ ఇలా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మినిమం ఉన్న అన్ని పాయింట్స్ చూస్తున్నాం, లేదా ఫస్ట్ మ్యాక్సిమం అయినా తీసుకోండి, ఏదైనా ఫస్ట్ మ్యాక్సిమం కానీ ఫస్ట్ మినిమం కానీ అవన్నీ సేమ్ ఫేజ్లోనే ఉంటాయి కదమ్మా. మళ్ళీ ఫేజ్ అంటే ఏంటి ఇవన్నీ తెలియాలంటే మీరు వేవ్స్ లెసన్ చూడాలమ్మా. అందుకే వేవ్స్ లెసన్ కంప్లీట్గా చూడాలి, క్లియర్గా చూడండి, అప్పుడే ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది అని చెప్తున్నా. ఓకేనా? సో ఈ అన్ని పాయింట్స్ని కనుక మనం ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఏమొచ్చిందో ఒక సర్కిల్ వచ్చింది. ఓకే, అంటే నేను డయాగ్రామ్ సరిగ్గా గీయలేదు కాబట్టి ఏదో మనం చుట్టిన సున్నుండలా వచ్చింది, కానీ సున్నుండలాగో లడ్డూలాగో వచ్చింది, కానీ నిజానికి ఏమొచ్చిందమ్మా ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. దీన్ని మనం 3 డైమెన్షన్లో కనుక ఎగ్జ్యూమ్ చేసుకుంటే ఒక స్పియర్ వస్తుంది. సో
ఇవన్నీ పాయింట్స్ని మనం ఇలా జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా, ఒక స్పియర్ వచ్చింది. అంటే 2 డైమెన్షన్లో సర్కిల్ లా కనబడుతుంది. 3 డైమెన్షనల్ కనుక తీసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా, ఒక స్పియర్ వస్తుంది. అయితే ఈ అన్ని పాయింట్స్ని ఇలా జాయిన్ చేస్తున్నాం కదా, దాన్నే మనం ఏమంటాం అంటే లోకస్. మ్యాథమెటిక్స్లో వింటారమ్మా ఈ పదం, లోకస్. ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేస్. ఏమంటున్నాం ఇక్కడ నేను ఏం పాయింట్స్ తీసుకున్నా, సేమ్ ఫేజ్లో ఉండే పాయింట్స్ని తీసుకున్నా, సేమ్ ఫేజ్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని కలిపితే నాకు ఒక స్పియర్ వచ్చింది. దాన్నే నేను అలా కలపటాన్నే లోకస్ అంటాను. ఓకే, ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్, వినమ్మా, ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్. ఇదే అమ్మా, ఏంటి ఇక్కడ నాకు ఏమొచ్చింది, స్పియర్ వచ్చింది. దీన్నే మనం వేవ్ ఫ్రంట్ అంటాం అమ్మా. దీన్నే మనం ఏమంటాం, వేవ్ ఫ్రంట్ అంటాం. ఓకే, చూడమ్మా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఫేజ్ ఉన్న పాయింట్స్ని కలుపుతున్నాను. సేమ్ ఫేజ్ ఉండే పాయింట్స్ని నేను కలుపుతున్నా, జాయిన్ చేస్తున్నాను. ఆ సేమ్ ఫేజ్ ఉన్న పాయింట్స్ని జాయిన్ చేస్తే నాకు ఒక షేప్ వచ్చింది. ఆ షేప్కి నేను ఏం పేరు పెట్టాను, వేవ్ ఫ్రంట్ అని పేరు పెట్టాను. ఆ షేప్కి నేను ఏం పేరు పెట్టామో వేవ్ ఫ్రంట్ అని పేరు పెట్టా. ఇక్కడ నేను ఒక పాయింట్ సోర్స్ తీసుకున్నా కాబట్టి నాకు స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వచ్చింది. ఓకే, నేను ఒక పాయింట్ సోర్స్ తీసుకున్నా కాబట్టి నాకు ఏమొచ్చిందమ్మా, ఒక స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వచ్చింది. ఓకే, ఇది పాజ్ అయ్యింది కాబట్టి ఇలా ఉంది. గ్రాడ్యువల్గా ఇది ముందుకెళ్తుంటే ఈ స్పియర్ కూడా ఏమవుతుందమ్మా, ఇలా 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 ఎక్స్పాండ్ అవుతుంది కదా. కాసేపటికి ఈ స్పియర్ ఇలా 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 వస్తుంది కదా, అది కూడా వేవ్ ఫ్రంట్. అంటే ఇదే వేవ్ ఫ్రంట్ ఇలా ఎక్స్పాండ్ అయింది. అలా నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ మనకి ఇలా వస్తూ ఉంటాయి. హైగెన్స్ వేవ్ థియరీ అదే. ఓకే, సో హైగెన్స్ వేవ్ థియరీ ఫస్ట్ ఏం చేస్తాడు, లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ అన్నాడు. ఆ తర్వాత ఇంకో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటమ్మా, వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ అంటే ఏంటమ్మా, సేమ్ ఫేజ్లో ఉన్న అన్ని పాయింట్స్ని కనుక మనం జాయిన్ చేస్తే ఏ షేప్ అయితే వస్తుందో దాన్నే వేవ్ ఫ్రంట్ అంటాం. ఆ సేమ్ ఫేజ్లో ఉన్న అన్ని పాయింట్స్ని జాయిన్ చేయటాన్నే మనం ఏమంటామమ్మా, లోకస్. దాన్ని ఏమంటాం, లోకస్. సో వేవ్ ఫ్రంట్కి డెఫినేషన్ చెప్తున్నా చూడండి అమ్మా. వేవ్ ఫ్రంట్కి డెఫినేషన్ చెప్తున్నా. వేవ్ ఫ్రంట్ ఏంటంటే ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్. ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ వేవ్ ఫ్రంట్. ఈజ్ కాల్డ్ వేవ్ ఫ్రంట్. ఓకే, లోకస్ అంటే ఏం లేదమ్మా, ఇమాజినరీ లైన్ అనమాట. సేమ్ పాయింట్స్, సేమ్ ఫేజ్లో ఉన్న పాయింట్స్ అన్నిటికి మనం ఒక ఇమాజినరీ షేప్ కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంటే దాన్నే లోకస్ అంటాం. ఓకే, ఆ లోకస్ని ఇక్కడ ఏమంటున్నాడమ్మా, వేవ్ ఫ్రంట్ అంటున్నాడు. ఇది మనం పాయింట్ సోర్స్ తీసుకున్నాం కాబట్టి వేవ్ ఫ్రంట్ స్పెరికల్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగా సోర్స్ లైన్ సోర్స్ అనుకోండి, అప్పుడు వేవ్ ఫ్రంట్ ఎలా ఉంటుంది, ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ బి సిలిండ్రికల్. అంతే కదమ్మా, ఇట్ విల్ బి సిలిండ్రికల్. ఎజ్యూమ్ చేసుకోగలుగుతున్నారా? ఇటు ఇప్పుడు ఇదో ఇలా ఉందమ్మా. ఓకే, ఇదే లైన్ సోర్స్ అనుకోండి. ఇలా వేవ్స్ వస్తాయి, ఇలా వస్తాయి వేవ్స్. అలా ఇలా కూడా వేవ్స్ వస్తాయి, ఇటు వస్తాయి. అన్ని డైరెక్షన్స్లోనూ ఇలాగా, ఇది లైన్ సోర్స్ అమ్మ. అన్ని డైరెక్షన్స్లోనూ ఇలా వేలు పెట్టే కదా, అన్ని డైరెక్షన్స్లోనూ ఇలా చుట్టూరు మనకి ఏమొస్తాయి, వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ అన్నిటి యొక్క లోకస్ కనుక మనం తీసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా, ఒక సిలిండ్రికల్ షేప్ వస్తుంది. ఓకే, మనకు ఒక సిలిండ్రికల్ షేప్ వస్తుంది. సిలిండర్ ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. టైంతో పాటు సిలిండర్ ఇలాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఉంటాయమ్మా. అలాగా నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ అయినా గీయచ్చు. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ గీయచ్చు. ఓకే అమ్మా, టోటల్ జామెట్రీ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ మనం గీయచ్చు. సపోజ్ సోర్స్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఇది ఏంటంటే లైన్ సోర్స్. సోర్స్ ఏంటిది, లైన్ సోర్స్. షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏంటమ్మా, షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏమవుతుంది, సిలిండ్రికల్.
సోర్స్ ఏమో లైన్ సోర్స్, షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏమవుతుంది సిలిండ్రికల్. ఇక్కడ సోర్స్ ఎటువంటి సోర్స్ అమ్మ ఇది? సోర్స్ ఈజ్ ఏ పాయింట్ సోర్స్. ఇక్కడ సోర్స్ అనేది పాయింట్ సోర్స్. షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏంటి? షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏంటమ్మా? స్పెరికల్. షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ స్పెరికల్. ఓకే, ఆ వేవ్ ఫ్రంట్ ఇలా 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 ఎక్స్పాండ్ అవుతుంటుంది టైంతో పాటు. వెనకాల ఇంకా బోలెన వేవ్ ఫ్రంట్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ అని మనం డ్రా చేయొచ్చు కదా. ఇక్కడో వేవ్ ఫ్రంట్ డ్రా చేయొచ్చు, ఇక్కడో వేవ్ ఫ్రంట్ డ్రా చేయొచ్చు. అది అలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏం అడ్డం లేకపోతే, అడ్డం ఉంటే ఆగుతుంది అనమాట. ఆగడం, రిఫ్లెక్ట్ అవడం, అబ్జార్బ్ అవడం జరుగుతుంది. అలాగే ఇది లైన్ షేప్ ఉన్న సోర్స్ కనుక తీసుకుంటే, ఓకే, సోర్స్ కనుక లైన్ సోర్స్ అయితే, లైన్ షేప్లో ఉందనుకోండి, ఇలాగా ఇలా ఉందనుకోండి, మనకి వచ్చే లోకస్ ఏమవుతుందమ్మా? సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. మనకు వచ్చే లోకస్ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అలా కాకుండా సోర్స్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, సోర్స్ ఎట్ ఇన్ఫినిటీ, సోర్స్ కనుక ఇన్ఫినిటీ ఉందనుకోండి, చూడమ్మా, ఇది తీసుకోండి లేదంటే ఇది తీసుకోండి, సోర్స్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అంటే ఇన్ఫినిటీ నుంచి ఈ వేవ్ ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇలా 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 చూడమ్మా, ఇలా ఉంది స్పియర్. ఫస్ట్ వేవ్ ఫ్రంట్ ఇలా ఉంది, ఫస్ట్ వేవ్ ఫ్రంట్ ఇలా ఉంది. ఇది ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. సోర్స్ ఎక్కడ ఉందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర ఉంది. సో అంటే ఈ వేవ్ ఫ్రంట్స్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూసారు ఏమవుతుందా? ఏమైంది? ప్లేన్ వేవ్ ఫ్రంట్ అయిందా? షీట్లో అయిపోయింది. ఇలా ఇలా ఉండేదమ్మా వేవ్ ఫ్రంట్. దీనికి వేవ్ ఫ్రంట్ని కట్ చేసి ఎలా ఉంది కరువు కింద. ఇది ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళి ఒక షీట్ కింద ఫామ్ అవుతుంది. కాబట్టి సోర్స్ కానీ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే మనకు వచ్చే వేవ్ ఫ్రంట్ ఎటువంటి వేవ్ ఫ్రంట్ వస్తుందమ్మా? ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. ఓకే, దాని సైడ్ వ్యూ కనుక చూస్తే ఇలాగ లైన్ కింద కనపడుతుంది. సైడ్ నుంచి ఇదే ప్లేన్ ఇలా సైడ్ నుంచి చూసాం అనుకోండి. ఓకే అమ్మా, ఇది ప్లేన్. ఓకే, ఇలా సైడ్ వ్యూ చూస్తే మనకి ఏం కనపడుతుంది? ఒక లైన్ కనపడుతుంది, అంతే కదా. ఓకే, సో నేను ఇలా గీను, ఇలా డ్రా చేస్తాను, లైన్ కింద డ్రా చేస్తాను. మనకు వచ్చే వేవ్ ఫ్రంట్ ఏంటమ్మా? అది ప్లేన్ వేవ్ ఫ్రంట్. నేను దాన్ని ఏం చేస్తున్నా? ఒక లైన్ కింద డ్రా చేస్తున్నా. ఓకే, నేనేం చేస్తున్నా అమ్మా? ఒక లైన్ కింద డ్రా చేస్తున్నా. ఓకే, రైట్. సరే అమ్మా, పాజ్ చేసి రాసుకుంటారా? సోర్స్ ఎట్ ఇన్ఫినిటీ, షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ రాయాలి కదా. ఇక్కడ కనపడుతున్నాం, ఇది షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. ఏమవుతున్నాం? ఇట్ ఈస్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఒకసారి చూస్తా ఆగండి, కనపడుతుందో లేదు. షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఏంటమ్మది? ఇట్ ఈస్ ఏ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నది స్పెరికల్ వేవ్ ఫ్రంట్, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్, ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఎలా వచ్చినాయి అమ్మా? స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఎలా వస్తుంది? పాయింట్ సోర్స్ నుంచి వస్తుంది. సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఎలా వస్తుందమ్మా? లైన్ సోర్స్ నుంచి. లైన్ సోర్స్ నుంచి సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఎలా వస్తుంది? సోర్స్ కనుక ఇన్ఫినిటీ దగ్గర ఉంటే మనకు వచ్చే వేవ్ ఫ్రంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు. ఓకే, రైట్. ఇప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ ఆర్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వేవ్ ఫ్రంట్ అంటున్నాడు. ఇక్కడ ఈ పాయింట్ సోర్స్ నుంచి వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అది మనకు కావాలి. మనకు కావాలంటే ఏం లేదమ్మా, వేవ్ ఫ్రంట్కి సింపుల్గా మీరు ఒక నార్మల్ డ్రా చేయండి. వేవ్ ఫ్రంట్కి సింపుల్గా నార్మల్ డ్రా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాయింట్ దగ్గర వేవ్ ఏ డైరెక్షన్లో ఉందో కావాలి. ఆ పాయింట్ దగ్గర ఒక నార్మల్ డ్రా చేయండి. అదిగోండి. ఇంకో పాయింట్ దగ్గర కావాలి, ఇలాగ. ఇంకో పాయింట్ దగ్గర ఇలాగ, 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 ఇలాగ. ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర ఒక నార్మల్ డ్రా చేయండి. ఇది స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కాబట్టి నార్మల్ ఏమవుతుందమ్మా? రేడియస్ ఏ నార్మల్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ది వేవ్ ఫ్రంట్ విల్ బికమ్ ది నార్మల్. అంతే కదమ్మా, స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కాబట్టి రేడియస్ ఆఫ్ ది స్పియర్ విల్ బికమ్ ది నార్మల్. సో ఈ పాయింట్ దగ్గర వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, ఆ డైరెక్షన్ కావాలంటే ఏం చేయాలమ్మా? డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ ఆర్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఆ పర్పెండిక్యులర్ ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో ఆ డైరెక్షన్లోనే వేవ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ చూస్తే ఇదిగోండి, నార్మల్ ఇలా డ్రా చేయొచ్చు మనం.
సో ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయండి, ఫినిష్. ఓకే, ఆ వేవ్ ఫ్రంట్ యొక్క డైరెక్షన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకున్నారనుకోండి, నార్మల్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర మీరు ఏం చేయాలమో ఒక నార్మల్ డ్రా చేయండి. దట్ నార్మల్ డినోట్స్ ది propagation ఆఫ్ వేవ్, డైరెక్షన్ ఆఫ్ propagation ఆఫ్ వేవ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ propagation. ఎనర్జీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది లేదంటే వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఇక్కడ నార్మల్ డ్రా చేస్తే వచ్చేస్తుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండమ్మా, ఇదిగోండి ఇదొక వేవ్ ఫ్రంట్, ఇదొక వేవ్ ఫ్రంట్. ఈ వేవ్ ఫ్రంట్ నుంచి ఈ వేవ్ ఫ్రంట్కి వెళ్ళటానికి పట్టిన టైం అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. అదే సెకండ్ పాయింట్. ద టైమ్ టేకెన్ బై ది లైట్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ వేవ్ ఫ్రంట్ టు అనదర్ ఈజ్ ద సేమ్ అలాంగ్ ఎనీ రే. ఓకే అమ్మా, ఈ రేలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదో రే. ఓకే, ఇక్కడ ఒక వేవ్ ఫ్రంట్ నుంచి ఇంకో వేవ్ ఫ్రంట్కి వెళ్ళటానికి పట్టిన టైం ఎంత, ఒక వేవ్ ఫ్రంట్ నుంచి ఇంకో వేవ్ ఫ్రంట్కి వెళ్ళటానికి పట్టిన టైం ఎంత, మళ్ళీ ఈ వేవ్ ఫ్రంట్ నుంచి ఇంకో వేవ్ ఫ్రంట్కి అలాంగ్ దిస్ డే వెళ్ళటానికి పట్టిన టైం ఎంత, అన్నీ ఒకటే. ఓకే అమ్మా, అన్నీ ఒకటే. ఓకే, అలాగా ఒక వేవ్ ఫ్రంట్ నుంచి ఇంకో వేవ్ ఫ్రంట్కి వెళ్ళటానికి పట్టిన టైం ఒకటే. ఓకే, అది వేవ్ ఫ్రంట్ అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ మ్యాక్సిమం యొక్క లోకస్ అనుకోండి, ఇది సెకండ్ మ్యాక్సిమం యొక్క లోకస్ అవ్వాలి. అలా తీసుకున్నప్పుడు ఒకటి అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ నేను రాయలేదులండి. ఇక్కడ ఏం రాశానంటే ఆల్ పాయింట్స్ ఆన్ వేవ్ ఫ్రంట్ సర్వేస్ స్పెరికల్ సెకండరీ వేవ్లెట్స్ అని రాశానమ్మా. యాక్చువల్గా ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొంచెం డీప్గా అంటే కొంచెం లెంగ్తీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ ఫ్రంట్ ఉంది. ఈ వేవ్ ఫ్రంట్ మీద ఈ పాయింట్ తీసుకోండి, ఏ పాయింట్ అయినా తీసుకోండి మీ ఇష్టం. లేదంటే ఈ వేవ్ ఫ్రంట్ మీద ఈ పాయింట్ తీసుకోండి, లేదంటే ఇక్కడ ఈ వేవ్ ఫ్రంట్ మీద ఈ పాయింట్ తీసుకోండి. అది ప్లేన్ వేవ్ అయినా కావచ్చు. ఓకే, ఇక్కడ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఉంది కదా, ఇక్కడ ఏదో పాయింట్ తీసుకోండి మీ ఇష్టం, ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఆ వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ పాయింట్ సోర్స్. ఓకే, ఎవ్రీ పాయింట్ లేదా ఎనీ పాయింట్ ఆన్ వేవ్ ఫ్రంట్ బిహేవ్స్ లైక్ ఏ పాయింట్ సోర్స్. రాసుకోండి అమ్మా, పాయింట్ రాసుకోండి. ఎనీ పాయింట్ ఆన్ ది వేవ్ ఫ్రంట్ బిహేవ్స్ లైక్ ఏ పాయింట్ సోర్స్. ఇదేం చెప్పట్లేదు, హైగన్ చెప్పిన థియరీ. ఓకే, హైగన్ చెప్పిన థియరీలో అలా ఉందమ్మా. వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా పాయింట్ సోర్స్లా బిహేవ్ చేస్తుంది. మరి పాయింట్ సోర్స్ ఏం చేస్తుంది, స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ రిలీజ్ అవుతాయి మళ్ళీ. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ రిలీజ్ అవుతాయమ్మా మళ్ళీ. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ మళ్ళీ రిలీజ్ అవుతాయి. ఓకే, సో ప్రతి పాయింట్ కూడా పాయింట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది. ఆ పాయింట్ సోర్స్ మళ్ళీ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ని మనం సెకండరీ వేవ్లెట్స్ అంటాం. ఆ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ని మనం స్పెరికల్ సెకండరీ వేవ్లెట్స్ అంటాం. సో ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ని సింపుల్ గా ఒక పాయింట్ లో రాసా ఇక్కడ. ఆల్ పాయింట్స్ ఆన్ వేవ్ ఫ్రంట్ సర్వ్ యాజ్ స్పెరికల్ సెకండరీ వేవ్లెట్స్. ఓకే, సర్వ్ యాజ్ స్పెరికల్ సెకండరీ వేవ్లెట్స్. అదే యాక్చువల్గా ఏంటమ్మా, యాక్చువల్గా ఏంటి ప్రతి పాయింట్ కూడా స్పెరికల్ పాయింట్ సోర్స్ కింద పనిచేస్తుంది. ఆ పాయింట్ సోర్స్ నుంచి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ వస్తాయి. ఆ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ నే మనం సెకండరీ వేవ్లెట్స్ అంటాం. ఓకే, ఈ సెకండరీ వేవ్లెట్స్ ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తాయి, దే ట్రావెల్ విత్ ది వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే అమ్మా, ఈ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తాయో దే ట్రావెల్ విత్ ది వెలాసిటీ ఆఫ్ లైట్. దే ట్రావెల్ విత్ ది వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంతైతే ఉంటుందో, ఏదంటే మనం తీసుకున్న మీడియంలో అమ్మ వెలాసిటీ ఆఫ్ లైట్ అన్ని మీడియంస్లో ఒకలా ఉండదు కదా. ఎయిర్లో ఒకలా ఉంటుంది, గ్లాస్లో ఒకలా ఉంటుంది, మీడియంలో ఏదైనా వాటర్లో ఒకలా ఉంటుంది. డిఫరెంట్ మీడియంలో డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. ఆ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందో అంత వెలాసిటీ తోటి ఈ సెకండరీ వేవ్లెట్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. అదే ఇక్కడ రాసామమ్మా. ద సెకండరీ వేవ్లెట్స్ మూవ్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్
ఇన్ ఏ మీడియం ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లోనూ ఈ సెకండరీ వేవ్లెట్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతాయి అమ్మా? దే మూవ్ విత్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఏ మీడియంలో అయితే ఇవి ట్రావెల్ చేస్తున్నాయో ఆ మీడియంలో లైట్ వెలాసిటీ ఎంతైతే ఉంటుందో అంత వెలాసిటీ తోటి ఈ సెకండరీ వేవ్లెట్స్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడమ్మా. ది ఎన్వలప్ ఆఫ్ దీస్ వేవ్లెట్స్ గివ్స్ ది షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్. ఇదేంటిది? వాట్ ఈస్ దట్? ఓకే, ది ఎన్వలప్ ఆఫ్ దీస్ వేవ్లెట్స్ గివ్స్ ది షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్ అంటున్నాం. ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఓకే, ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుందమ్మా. సో ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. ఇది చెరిపేసి నేను ఈ పాయింట్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ వరకు పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మ, ఈ లాస్ట్ పాయింట్ కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఏంటది? ద ఎన్వలప్ ఆఫ్ దీస్ వేవ్లెట్స్ గివ్స్ ది షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్. అదేంటది? ఓకే, ఈ సెకండరీ వేవ్లెట్స్ యొక్క ఎన్వలప్ ఉంది కదా, ఈ సెకండరీ వేవ్లెట్స్ యొక్క ఎన్వలప్ అంటే ఏంటో చూద్దాం. ఈ సెకండరీ వేవ్లెట్స్ యొక్క ఎన్వలప్ ఇట్ గివ్స్ ది షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడమ్మా, మనకి ఒక పర్టికులర్ టైంలో వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ తెలుసు అనుకుందాం. ఒక పర్టికులర్ టైంలో, ఏదో ఒక పర్టికులర్ టైంలో వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ తెలుసు. స్పెరికల్లో, సిలిండ్రికల్లో, ప్లేన్ ఏదో ఒకటి కావచ్చు. సో వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ తెలుసు. టీ అనే టైం తర్వాత ఆ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఎలా ఉండబోతుంది? టీ అనే టైం తర్వాత ఆ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఎలా ఉండబోతుంది? ఓకే, ద షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్ అంటాడు కదా, సేమ్ వేవ్ ఫ్రంటే. ఓకే, టీ అనే టైం తర్వాత ఇది కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఇలా ఉండే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది కదమ్మా. అన్ని డైరెక్షన్స్లోనే వేవ్ ఫ్రంట్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది కదా. అలా ఎక్స్పాండ్ అయినప్పుడు వేరే షేప్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కదమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెరికల్ వేవ్ ఇలాగ వెళ్తే ప్లేన్ వేవ్ అవుతుంది, లేదంటే ఇదే చిన్న స్పెరికల్ కొంచెం పెద్ద స్పియర్ అవుతుంది. ఓకే, సో ఆ కొత్త స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఎలా ఉండబోతుంది, ఆ న్యూ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఎలా ఉండబోతుంది, అది మనం ఎలా వస్తుందంటామో ద ఎన్వలప్ ఆఫ్ దీస్ వేవ్లెట్స్ గివ్స్ ది షేప్ ఆఫ్ ది న్యూ వేవ్. అంటే ఏంటో చూడండి ఒకసారి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేస్తాను. ఒక చిన్న మొక్క తీసుకుంటాను, స్పెరికల్ వేవ్ ఫ్రంట్. ఇదిగోండి ఒక చిన్న మొక్క తీసుకున్నాను. స్పెరికల్ వేవ్ ఫ్రంట్ యొక్క చిన్న మొక్క తీసుకున్నాను అన్నమాట. ఓకే, మనకి తెలుసు వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఎన్ని పాయింట్లని తీసుకోవచ్చు మన ఇష్టం. అది వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఒక పాయింట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది. పాయింట్ సోర్స్ ఏం చేస్తుంది? పాయింట్ సోర్స్ ఏం చేస్తుందమ్మా? ఇట్ రిలీజెస్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. సో ఈ ప్రతి పాయింట్ సోర్స్ కూడా ఒక స్పెరికల్ వేవ్ ఫ్రంట్ని రిలీజ్ చేస్తాయి. ఓకే అమ్మా, ఈ ప్రతి పాయింట్ సోర్స్ కూడా ఏం చేస్తాయి? ఒక స్పెరికల్ వేవ్ ఫ్రంట్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, అంతేనా? ఓకే, అయితే మనకు కావాల్సింది ఏంటో చూద్దాం. మనకు కావాల్సింది కొత్త వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ కదా, న్యూ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ కదా. మన ఇనీషియల్ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఇది. టింగ్ 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 టింగ్. దీంట్లో కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు టీ అనే టైం తర్వాత చూడమ్మా, టీ అనే టైం తర్వాత లేదా డెల్టా టీ అనే టైం తర్వాత ద షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, ద షేప్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఆఫ్టర్ టైం డెల్టా టీ కావాలి. ఏదో ఒక టైంలో నాకు షేప్ వేవ్ ఫ్రంట్ షేప్ ఎలా ఉందని తెలుసు. డెల్టా టీ అనే టైం తర్వాత వేవ్ ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుందో నాకు కావాలి. ఓకే, సపోజ్ ఈ వేవ్ ఫ్రంట్ v అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. v is the velocity of wave front. v is the velocity of wave front. ఓకే, ఈ వేవ్ ఫ్రంట్ v అనే వెలాసిటీ తోటి వెళ్తుంది అనుకుందాం. ఓకే అమ్మా, ఏమా ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది నెక్స్ట్ మనం హైగన్స్ ప్రిన్సిపల్ ఉపయోగించి రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో v అనే వెలాసిటీ తోటి ఈ వేవ్ ఫ్రంట్ ట్రావెల్ చేస్తుంది.
నాకు షేప్ ఎప్పుడు కావాలమ్మా, డెల్టా టీ అనే టైం తర్వాత షేప్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ పాయింట్ని బేస్ చేసుకొని చూడమ్మా, ఈ పాయింట్ ఇది సెకండరీ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది కదా, పాయింట్ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది కదా మీ పాయింట్స్ అన్ని. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని నేను వి ఇంటూ డెల్టా టీ అనే రేడియస్ తోటి ఒక స్పియర్ గీస్తా. ఓకే, వి ఇంటూ డెల్టా టీ అనే రేడియస్ తోటి నేను ఒక స్పియర్ డ్రా చేస్తా. ఎందుకంటే అవి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఓకే, ఆ సెకండరీ వేవ్లెట్స్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయమ్మా? లైట్ వెలాసిటీ కనుక వి అనుకోండి, ఒక మీడియంలో లైట్ వెలాసిటీ కనుక వి అనుకోండి, ఆ వి అనే వెలాసిటీ తోటి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి డెల్టా టీ అనే టైం తర్వాత నాకు షేప్ కావాలి కాబట్టి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాయి అవి? వి ఇంటూ డెల్టా టీ అనే డిస్టెన్సే ట్రావెల్ చేసి ఉంటాయి కదమ్మా సెకండరీ వేవ్ ఫ్రంట్స్. ఈ పాయింట్ నుంచి సెకండరీ వేవ్ ఫ్రంట్స్ వి అనే వెలాసిటీతో మూవ్ అవుతుంటే డెల్టా టీ అనే టైం తర్వాత ఎంత డిస్టెన్స్ వెళ్ళుంటాయి? వి ఇంటూ డెల్టా టీ. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడి నుంచి ప్రతి పాయింట్ నుంచి వి ఇంటూ డెల్టా టీ అనే రేడియస్ తోటి స్పియర్స్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాను నేను. ప్రతి పాయింట్ నుంచి వి ఇంటూ డెల్టా టీ అనే రేడియస్ తోటి ఇలా స్పియర్స్ కన్స్ట్రక్ట్ చేస్తాను. అన్ని పాయింట్స్ నుంచి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాను. ఓకే, అన్ని పాయింట్స్ నుంచి ఇలా నేను స్పియర్స్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ప్రతి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్ నుంచి నేను ఇలా ఒక స్పియర్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ అన్ని స్పియర్స్ కి కామన్ టాంజెంట్ ఒకటి ఉంటుంది కదా, కామన్ టాంజెంట్ ఆఫ్ ఆల్ సచ్ స్పియర్స్. చివరి రాసుకుంటూ వెళ్ళిపోతున్నా, కనబడుతుంది అది, కనబడుతుంది. ది కామన్ టాంజెంట్ ఆఫ్ ఆల్ సచ్ స్పియర్స్. ఓకే అమ్మ, ఈ అన్ని స్పియర్స్ కి ఒక కామన్ టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, ఆ కామన్ టాంజెంట్ ఏ షేప్ లో అయితే ఉంటుందో అదే షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్. సో దీనికి కామన్ టాంజెంట్ కనుక డ్రా చేస్తే ఎలా ఉంటుందమ్మా? కామన్ టాంజెంట్ డ్రా చేస్తాను, అన్నిటికీ కామన్ టాంజెంట్ డ్రా చేస్తాను. ఓకే, సో అన్నిటికీ కామన్ టాంజెంట్ కనుక డ్రా చేస్తే ఇలాగే ఉంటుంది కదా. ఓకే, టాంజెంట్ అంటే తెలుసు కదా, ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయడం అంటే తెలుసు కదా. నాకు అన్ని స్పియర్స్ కి కామన్ టాంజెంట్ కావాలంటే ఇలాగే ఉంటుంది కదా. సో షేప్ ఆఫ్ న్యూ వేవ్ ఫ్రంట్ ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, దిస్ కామన్ టాంజెంట్ విల్ గివ్ ది షేప్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్ ఆఫ్టర్ ఎ టైమ్ డెల్టా టీ. ఓకే, దిస్ కామన్, ఇదంతా ఏంటమ్మా కామన్ టాంజెంట్. సర్కిల్ గీలేదు నేను, ఇదేంటిది, ఈ అన్ని స్పియర్స్ కి కామన్ టాంజెంట్ డ్రా చేశాను, అది ఈ షేప్ లో వచ్చింది. ఈ కామన్ టాంజెంట్ న్యూ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఇస్తుంది. ద కామన్ టాంజెంట్ ఆఫ్ ఆల్ సచ్ స్పియర్ గివ్స్ ది షేప్ ఆఫ్ న్యూ వేవ్ ఫ్రంట్. ఓకే ఓకే అమ్మా, అసలు హైగన్ థియరీ యాక్చువల్గా ఈ పర్టికులర్ జామెట్రీ మీదే డిపెండ్ అయి ఉందమ్మా. ఓకే, అంటే కొత్త వేవ్ ఫ్రంట్ని మనం ఏ విధంగా డ్రా చేస్తాం, ఆ జామెట్రీ ఉంది చూసారా, ఆ జామెట్రీ మీదే హైగన్స్ థియరీ బేస్ అయ్యి ఉంది. ఓకే అమ్మా, ఈ జామెట్రీ మీదే హైగన్స్ థియరీ బేస్ అయ్యి ఉంది. అయితే ఇక్కడ హైగన్స్ థియరీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ డ్రాబ్యాక్స్? ఓకే, ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటమ్మా? ఫస్ట్ డ్రాబ్యాక్, లైట్ అనేది మెకానికల్ వేవ్ అన్నది కాదు, లైట్ అనేది నాన్ మెకానికల్ వేవ్. ఓకే, మెకానికల్ వేవ్ అన్నాడు కాబట్టి అక్కడ ఒక మీడియం అవసరమైంది. కాబట్టి ఒక అజంప్షన్ తీసుకున్నాడమ్మా. ఏంటా అజంప్షన్? యూనివర్స్ మొత్తం ఈథర్ అనే మీడియంతో నిండుంది కాబట్టి, ఆ మీడియంలో లైట్ ఈజీగా ట్రావెల్ చేసేస్తుంది ఎక్కడ పడితే అక్కడికి అన్నాడు. అయితే ఈథర్ అనే మీడియం లేదని చెప్పి మైకెల్సన్ అండ్ మార్లీ ఇద్దరు సైంటిస్ట్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చెప్పారు. ఓకే, అదొక సెకండ్ డ్రాబ్యాక్. థర్డ్ డ్రాబ్యాక్ చూడండి, ఇక్కడ చూడండి, వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఒక సెకండరీ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది అన్నాడు. వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఒక సెకండరీ సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది అన్నాడు. ఆ సెకండరీ సోర్స్ మరి వెనక్కి కూడా లైట్ ఇస్తుంది కదా, అంటే బ్యాక్ లైట్ కూడా ఉంటుంది కదమ్మా. బ్యాక్ వచ్చే లైట్ వేవ్స్ కూడా ఉంటాయి కదా, ఇలా బ్యాక్ వచ్చే లైట్ వేవ్స్. బట్ ఇన్ రియాలిటీ అవి ఉండట్లే. అలా ఇన్ రియాలిటీ బ్యాక్ వచ్చే లైట్ వేవ్స్ ఉండట్లే, బ్యాక్ వేవ్స్ ఉండట్లే. ఓకే, దానికో రీజన్ చెప్పాడు హైగన్. అది ఒక పాయింట్ కింద రాసుకోవచ్చు మనం కావాలంటే. దానికి రీజన్ ఏం చెప్పాడంటే,
ఈ సెకండరీ వేవ్లెట్స్ ఈ ఇక్కడ మనకి ఏంటది ప్రొడ్యూస్ అవుతున్న సెకండరీ వేవ్లెట్స్ ఈ వేవ్ ఫ్రంట్ కి నార్మల్ డైరెక్షన్ లో మాక్సిమం యాంప్లిట్యూడ్ తో వెళ్తాయి, బట్ బ్యాక్ డైరెక్షన్ లో జీరో ఇంటెన్సిటీతో వస్తాయి, జీరో యాంప్లిట్యూడ్ తో వస్తాయి అని చెప్పి ఒక ఎగ్జాంప్షన్ తీసుకుంది. ఏం చెప్పాడమ్మా హైగెన్ ఆర్గ్యూ చేశాడమ్మా హైగెన్. ఓకే, ఆర్గ్యుమెంట్ కొంతవరకు కరెక్ట్ కూడా. ఓకే, ఏంటమ్మది ఈ సెకండరీ వేవ్లెట్స్ ఈ పాయింట్ నుంచి రిలీజ్ అవుతున్న సెకండరీ వేవ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ వేవ్ ఫ్రంట్ కి నార్మల్ గా డైరెక్షన్ లో దానికి మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటాయంట ఆ సెకండరీ వేవ్లెట్స్. మాక్సిమం యాంప్లిట్యూడ్ మిగతా డైరెక్షన్స్ లో కూడా ఉంటుంది, బట్ నార్మల్ డైరెక్షన్ లో మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా దీనికి బ్యాక్ డైరెక్షన్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ డైరెక్షన్ లో ఇంటెన్సిటీ మినిమం, అంటే యాంప్లిట్యూడ్ మినిమం కాదు జీరో, యాంప్లిట్యూడ్ జీరో ఉంటుంది అని చెప్పి హైగెన్ చెప్పాడమ్మా. ఓకే, యాక్చువల్గా అది డ్రాబ్యాక్ రేస్ చేశారు, ఆ రేస్ చేసిన డ్రాబ్యాక్ కి హైగెన్ ఆ రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మనం సిక్స్త్ పాయింట్ ని అలా రాసుకోవచ్చు. ఓకే, ది యాంప్లిట్యూడ్ ఆఫ్ సెకండరీ వేవ్ ఫ్రంట్ కదా, ద యాంప్లిట్యూడ్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్ ఈజ్ మాక్సిమం ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్, ఈజ్ మాక్సిమం ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ జీరో ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే అమ్మా, అలా కూడా సెవెంత్ పాయింట్ కూడా సిక్స్త్ పాయింట్ కూడా మీరు రాస్తే రాయండి. ఓకే అమ్మా, రైట్. సో అవి అమ్మా డ్రాబ్యాక్స్. ఆ డ్రాబ్యాక్స్ తర్వాత ఆ డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేశారు. అయితే ఈ మెకానికల్ వేవ్ అన్నది నాన్ మెకానికల్ వేవ్ కింద కన్వర్ట్ అయింది. నాన్ మెకానికల్ వేవ్ ట్రావెల్ చేయడానికి మీడియం అవసరం లేదు. సో ఈథర్ అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేసాం. అయినా మిగిలిన వేవ్ ఫ్రంట్ కాన్సెప్ట్ ఉంది కదమ్మా, హైగెన్ చెప్పిన వేవ్ ఫ్రంట్ కాన్సెప్ట్, ఆ హైగెన్ చెప్పిన వేవ్ ఫ్రంట్ కాన్సెప్ట్ మాత్రం ఇప్పటికి కూడా మనం అప్లై చేస్తున్నాం. ఇప్పటికి కూడా కొంతమంది హైగెన్ చెప్పిన థియరీ కరెక్ట్ అని బిలీవ్ చేసే సైంటిస్ట్ కూడా ఉన్నారమ్మా. ఓకే, సరే ఇప్పుడు మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వేవ్ ఫ్రంట్స్ ఎలా ఉంటాయని చూద్దాం. పాజ్ చేసి ఇది రాసుకోండి అమ్మా, పాజ్ చేసి ఇది రాసుకోండి. ఓకే అమ్మా, సో ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఈ వేవ్ ఫ్రంట్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్ చూద్దాం. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్. ఓకే, రిఫ్లెక్షన్ ఫ్రమ్ ప్లేన్ మిర్రర్ చూద్దాం, ఒకసారి చూద్దాం అమ్మా. ఈ అన్ని సిచ్యువేషన్స్ మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకొని చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్స్ అన్ని ప్లేన్ వేవ్ ఫ్రంట్కి. ఇనీషియల్గా ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఉంటుంది, అది ఎలా మారుతుంది, స్పెరికల్గా మారుతుందా లేదంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ కింద ఉంటుందా, అది మనం చూడబోయేది అనమాట. సపోజ్ ఇదిగోండి, ఇది ఒక మిర్రర్ అమ్మా, ఇది ఒక మిర్రర్, ఇదిగోండి ఇది నార్మల్ అనుకుందాం. ఓకే, ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది అనుకుందాం. ఓకే, ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది అనుకుందాం. ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అయితే మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్ కనుక తీసుకుంటే మనకు ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వస్తుంది అనుకుందాం. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వస్తుంది అనుకుందాం. అప్పుడు రేస్ ఎలా ఉంటాయమ్మా, అన్ని ప్యారలల్ గానే ఉంటాయి కదా. ఓకే, ఇదిగోండి ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వస్తుంది. ఓకేనా, దీనికి నార్మల్గా మన వేవ్ ప్రాపగేషన్ అనేది నార్మల్గా ఉంటుంది అని మనం ఇందా చదువుకున్నాం. ఓకేనా, సో ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్కి నార్మల్గా కొన్ని లైన్స్ రాస్తాయి, అవే రేస్. నార్మల్గా అంటే ఇలా. సో ఈ రేస్ అన్ని ఎలా ఉంటాయమ్మా, ప్యారలల్గానే ఉంటాయి. ఈ రేస్ అన్ని ఎలా ఉంటాయి, ప్యారలల్గానే ఉంటాయి. మరి రిఫ్లెక్ట్ అయిన రేస్ ఎలా ఉంటాయి, రిఫ్లెక్ట్ అయిన రేస్ ఎలా ఉంటాయి, అవి కూడా ప్యారలల్గానే ఉన్నాయి. ఓకే, ఐ అనే యాంగిల్తో పడింది కాబట్టి ఐ అనే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయినాయి. ఓకే, ఇవన్నీ ప్యారలల్ రేస్ కాబట్టి అన్ని కూడా ఐ అనే యాంగిల్ తోటే పడుతున్నాయి, ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ అనే యాంగిల్తో పడింది, ఐ అనే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది. సో ప్యారలల్ లైట్ రేస్ ఇలా వచ్చి పడిని, ఆ ప్యారలల్ రేస్ ఇలా రిఫ్లెక్ట్ అయినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చి పడింది అనుకోండి, ప్లేన్ వేవ్ ఫ్రంట్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదేంటమ్మా, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్. ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఓకే, సో ప్యారలల్గా
వచ్చిన ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చి ఒక మిర్రర్ మీద పడింది అనుకోండి, ప్లేన్ మిర్రర్ మీద, అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత కూడా ప్లేన్ వేవ్ కిందే ఉంటుంది. సో ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ అయితే రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ కూడా ప్లేన్ వేవ్ ఫ్రంటే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. సెకండ్ కేస్, రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేస్ చూద్దాం సార్. ఓకే, అంటే మనం రే డయాగ్రామ్ డ్రా చేసి తర్వాత మనం చూస్తే ఓకే, రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏం చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. కర్వ్డ్ సర్ఫేస్ అంటే అదే కదా, కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం లేదంటే. ఓకే సరే, ఇదేంటమ్మా, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది కేవ్లోకి వెళ్తుంది కదా, కాన్కేవ్ మిర్రర్ అంతేగా. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్ మీద లైట్ రేస్ పడినాయి అనుకోండి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, రే ఆప్టిక్స్ మీకు ఐడియా ఉంటే కనుక ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉంటుంది అనుకుందాం. సో లైట్ రేస్ ప్యారలల్ గా వచ్చిన లైట్ రేస్ అని చూడండి. ఇక్కడ మనం ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఉన్నాం. ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఇది, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఇది, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ కనబడుతుందమ్మా కింద, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్. ఓకే, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఇది. సో దీని నుంచి రేస్ ఇలా డ్రా చేద్దాం, ప్యారలల్ రేస్ ఇలా డ్రా చేద్దాం. ఇంకోటి ఇలా వస్తుంది, ఇంకో లైటర్ ఇలా వస్తుంది అనుకోండి, అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది అనుకోండి. ఓకే, ఈ ప్యారలల్ రేస్ అనే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందమ్మా, ఫోకస్ దగ్గర ఇలా మీట్ అవుతాయి కదా. ప్యారలల్ రేస్ అన్ని రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతాయమ్మా, ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి కదా. ఇదే కదా మనం చూసాం రే డయాగ్రామ్ లో. సో ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఇది. ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఎలా ఉందమ్మా, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఎటువంటి వేవ్ ఫ్రంట్ అమ్మది, ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఆ ప్లేన్ వేవ్ ఫ్రంట్ నుంచి నార్మల్గా ఇలా డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ లైన్స్ అన్ని ఎక్కడ మీట్ అవుతాయి, ఇక్కడ మీట్ అవుతున్నాయి. అలా మీట్ అవ్వాలి అంటే ఇక్కడ వేవ్ ఫ్రంట్ ఏ షేప్ లో మారుండాలమ్మా, ఇక్కడ వేవ్ ఫ్రంట్ ఏ షేప్ లో మారుండాలి, అంతేనా. ఇలా ఉంటుందా లేదంటే ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా లేదంటే ఇలా ఉంటుందా, అది నా క్వశ్చన్ అమ్మ. ఓకే, ఇక్కడ చూడండి, ఇంత పెద్ద ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి ఇంత చిన్నగా మారిపోతుంది, అంతేనా. ఇంత పెద్ద వేవ్ ఫ్రంట్ ఇలా వెళ్ళి ఇలా చిన్నగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి, రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఫ్రంట్, ఇక్కడ మిర్రర్ ఉంది, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఉంది, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఉంది. రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఫ్రంట్ కనుక ఇలా ఉందనుకోండి, ఇది ఇలా వచ్చి కొద్ది ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇలా ఉందనుకోండి, ఇది ఇలా వెళ్ళి కొద్ది ఇలా 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 ఇటు వస్తుంది కదా వేవ్ ఫ్రంట్. ఇలా వెళ్ళి కొద్ది ఇలా ఇలా పడిందమ్మ వేవ్ ఫ్రంట్, వచ్చి వేవ్ ఫ్రంట్ ఇలా పడింది. అప్పుడు ఈ షేప్లో మారింది, అది మొత్తం వేవ్ ఫ్రంట్ ఇలా పడింది, ఇలా షేప్లో మారింది. ఇటు వెళ్ళేటప్పుడు ఇలా 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 కంప్రెస్ అవుతూ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అన్నమాట. కాబట్టి వేవ్ ఫ్రంట్ ఎలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది. ఇదేం వేవ్ ఫ్రంట్, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఎటువంటి వేవ్ ఫ్రంట్ అమ్మా, రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. పైగా ఇది ఏ షేప్లో ఉంది, స్పెరికల్ షేప్లో ఉంది. సో నేను దీన్ని స్పెరికల్ కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్ అంట, కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్ అంటాను, స్పెరికల్ కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్ అంటాను నేను దీన్ని. ఓకే, ఎలా చూడమ్మా, ఇలా వచ్చింది వేవ్ ఫ్రంట్, ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇదిగోండి ఇలా 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 మారి ఇక్కడ ఒక పాయింట్ కింద కంప్రెస్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటున్నాను నేను, స్పెరికల్ కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్ అంటున్నా. సో ఇదేంటిది కాన్కేవ్ మిర్రర్, ఒక కాన్కేవ్ మిర్రర్ నుంచి ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, అది ఏ షేప్ లో మారుతుంది, అది స్పెరికల్ వేవ్ ఫ్రంట్ షేప్ లో మారుతుంది. ఎటువంటి స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అమ్మా, స్పెరికల్ కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్. ఓకే అమ్మా, స్పెరికల్ కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్. చూడమ్మా, ఇంత ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసుకోండి, ఎక్కడ దొరకదు ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనం ఇది కూడా తీసుకుందామా. ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం.
ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే అమ్మ, ఇది ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఈ ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ నుంచి రేస్ ఎలా గీద్దాం? ప్యారలల్ రేసే ఉంటాయి కదమ్మా. ఓకే, మనం ఈ డైరెక్షన్లో లైన్స్ కనుక గీస్తే ప్యారలల్ రేసే ఉంటాయి కదా. ఇంకోటి ఇలా వెళ్ళిన లైట్ రే మళ్ళీ ఇలాగే వచ్చేస్తుంది. ఇక్కడ పడిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ పడిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి డైవర్జింగ్ రేస్ వచ్చినాయి. మనకేమొచ్చినాయి అమ్మా? డైవర్జింగ్ రేస్ వచ్చినాయి. డైవర్జింగ్ రేస్ వచ్చినాయి కాబట్టి మనకి స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. అది కూడా ఈ షేప్లో వస్తుంది. స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది, అది కూడా ఈ షేప్లో వస్తుంది. అంటే ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ వెళ్ళి ఇలా మిర్రర్ మీద పడి ఇలా వచ్చినప్పుడు ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ఇలా చిన్నగా ఉంది, ఇలా వచ్చినప్పుడు ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ ఇలా వస్తుంది. ఓకే అమ్మా. ఇన్ఫినిటీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇది ఎక్కడ ఇన్ఫినిటీ నుంచి వస్తుందమ్మా. సో ఇన్ఫినిటీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇది ఏమవుతుంది? ప్లేన్ వేవ్ ఫ్రంట్ అయిపోతుంది. సో ఇదేంటమ్మా? ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఏం వేవ్ ఫ్రంట్ అమ్మది? రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఇంకా దీన్ని ఏం వేవ్ ఫ్రంట్ అనాలి? స్పెరికల్ వేవ్ ఫ్రంట్. స్పెరికల్ డైవర్జింగ్ వేవ్ ఫ్రంట్. స్పెరికల్ డైవర్జింగ్ వేవ్ ఫ్రంట్. ఓకే అమ్మా, స్పెరికల్ డైవర్జింగ్ వేవ్ ఫ్రంట్. ఓకే, డైవర్జింగ్ ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది కదా. ఇక్కడేమో కంప్రెస్ అవుతూ వస్తుంది వేవ్ ఫ్రంట్, ఇక్కడేమో ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం స్పెరికల్ డైవర్జింగ్ వేవ్ ఫ్రంట్ అని రాస్తాం. ఓకే, పాజ్ చేసి రాసుకున్నాము. ఇంకో రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి కూడా చెప్పేస్తాం. నెక్స్ట్ చూడమ్మా, రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ గురించి మాట్లాడుకుందాం. రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్. రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్. ఓకే అమ్మా, ఇదిగోండి, ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఓకే, ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వస్తుంది అనుకుందాం. ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వస్తుంది. ఓకే, సో దీని నుంచి మనం ఎనర్జీ ప్రాపగేషన్ ఎలా ఉంటుందంటే ఇలా రేస్ డ్రా చేస్తాం కదా. ఇదిగోండి ఇలా ఒక రే డ్రా చేశాను. ఇది ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. ఈ మీడియంలోకి వెళ్ళేటప్పటికి రిఫ్రాక్ట్ అవుతుంది. అవే ఫ్రమ్ ది నార్మల్లో టువర్డ్స్ ది నార్మల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనా అది జరగవచ్చు. అవే ఫ్రమ్ ది నార్మల్ తీసుకుందాం. ఓకే అమ్మా, ఎంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది? ఆర్ అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఇంకో లైన్ తీసుకోండి. అది కూడా ఐ అనే యాంగిల్తోనే ఇన్సిడెంట్ అవుతుంది, ఆర్ అనే యాంగిల్ తోటే రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకే, ఆర్ అనే యాంగిల్ తోటే రిఫ్రాక్ట్. ఇంకో రే తీసుకోండి. అది కూడా ఐ అనే యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అవుతుంది, ఆర్ అనే యాంగిల్ తోటి రిఫ్రాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మా ప్యారలల్ రేస్ ఇలా వచ్చి ఇన్సిడెంట్ అవుతున్నాయి ఐ అనే యాంగిల్ తోటి, ఆర్ అనే యాంగిల్ తో రిఫ్రాక్ట్ అవుతున్నాయి. రిఫ్రాక్ట్ అయిన రేస్ కూడా ప్యారలల్ గానే ఉన్నాయి కదా. అంటే రిఫ్రాక్ట్ అయిన ఈ వేవ్ ఫ్రంట్ కూడా మనకి ప్లేన్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఇది ఇలా పడిన వేవ్ ఫ్రంట్ ఇలా రిఫ్రాక్ట్ అయిందంటే. సో ఇదేంటమ్మా? ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. అన్ని ప్లేన్ వేవ్ ఫ్రంట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది రిఫ్రాక్టెడ్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. రిఫ్రాక్టెడ్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, రిఫ్రాక్టెడ్ ప్లేన్ వేవ్. సరే అమ్మా, రైట్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ కదా. నెక్స్ట్ రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేస్. లేదంటే లెన్స్ తీసుకున్నాము. రిఫ్రాక్షన్ అట్ లెన్స్ తీసుకున్నాము. ఓకే, లెన్స్ తీసుకుందాం. రిఫ్రాక్షన్ అట్ లెన్స్. ఓకే, రిఫ్రాక్షన్ అట్ లెన్స్ తీసుకుందాం. ఫస్ట్ నేను కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే, ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్. ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఎక్కడి నుంచి? ఇన్ఫినిటీ దూరం నుంచి వచ్చింది ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇదొక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇన్ఫినిటీ అనే దూరం నుంచి వచ్చింది. ఇక్కడ ఎక్కడో ఫోకస్ ఉంది అనుకుందాం. ఇదేంటమ్మా? ఎనర్జీ ప్రాపగేషన్ డైరెక్షన్, లేదంటే వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్. ఓకే, మనకి రే ఆప్టిక్స్లో చూసాము. ప్యారలల్ రేస్ కనుక కాన్వెక్స్ లెన్స్ మీద పడితే అవి ఎక్కడ మీట్ అవుతాయేమో? ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఎక్కడ మీట్ అవుతాయి?
ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఓకే, ఇలా మీట్ అవ్వాలి అంటే వేవ్ ఫ్రంట్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. సారీ అప్పుడు గీసాను. కన్వర్జింగ్ వేవ్ ఫ్రంట్ ఉండాలి కదా. ఇక్కడ రేస్ ఏమవుతున్నాయమ్మా? కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ కావాలి అంటే వేవ్ ఫ్రంట్ షేప్ ఇలా ఉండాలి, అంతే కదా. ఇలా ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చింది, ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి అంటే ఇలా 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 మీట్ అవుతుంది. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చిందమ్మా, లెన్స్ దాటిన తర్వాత ఏమవుతుంది? కన్వర్జ్ అవుతుంది అంటే మెల్లగా ఇలా 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 వచ్చి ఆ పాయింట్ దగ్గర మీట్ అయింది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఇది ఏం వేవ్ ఫ్రంట్? ఇది స్పెరికల్ వేవ్ ఫ్రంట్. రిఫ్రాక్టెడ్ కదా, రిఫ్రాక్టెడ్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్. ఓకే, మళ్ళీ దీని తర్వాత ఈ పాయింట్ తర్వాత చూసారనుకోండి, ఈ పాయింట్ తర్వాత ఏమవుతుందమ్మా? ఈ రేస్ మళ్ళీ ఇలా డైవర్జ్ అయిపోతాయి కదా. ఈ పాయింట్ తర్వాత రేస్ ఇలా డైవర్జ్ అవుతాయి కదా, అప్పుడు డైవర్జింగ్ వేవ్ ఫ్రంట్ డ్రా చేయాలి మనం. అది కూడా స్పెరికల్. ఇది స్పెరికల్ అమ్మా. ఇవి ఇలా 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 కన్వర్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నాయి చూసారా. డైవర్జ్ అంటే మళ్ళీ ఇలా 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 ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే అమ్మా, అలా జరుగుతుంది అనమాట. సో వేవ్ ఫ్రంట్ షేప్ ఇక్కడ మారుతుంది చూసారు. ఇక్కడేమో ఇలా ఉంది, ఈ పాయింట్ తర్వాత ఇలా మారిపోయింది వేవ్ ఫ్రంట్ షేప్. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ అయిపోయింది కదా, కాన్కేవ్ లెన్స్ తీసుకుందాం. కాన్కేవ్ లెన్స్, అట్టింగ్. ఇదిగోండి ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఎక్కడి నుంచి ఇన్ఫినిటీ నుంచి వస్తుంది. సో వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ కావాలంటే ఇలా లైన్స్ డ్రా చేయాలి మనం. ఓకే, ఇదేంటమ్మా? డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఈ రేస్ని ఇలా డైవర్జ్ చేస్తుంది, ఇలాగా. సో ఇవన్నీ ఏమవుతాయమ్మా? డైవర్జింగ్ రేస్కి షేప్ ఎలా ఉంటుందమ్మా? సో ఇదేమో ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇదేంటమ్మా? ఇన్సిడెంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇది రిఫ్రాక్టెడ్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్. ఎటువంటి వేవ్ ఫ్రంట్ ఇది? డైవర్జింగ్ వేవ్ ఫ్రంట్. అంటే ఇలా వెళ్తున్నప్పుడు ఎక్స్పాండ్ కావాలి, డింగ్. ఇలా ప్లేన్ వేవ్ ఫ్రంట్ పడింది, ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇలా ప్లేన్ వేవ్ ఫ్రంట్ పడింది, ఎక్స్పాండ్ అవుతుంది అని అంటే ఏమవుతుందమ్మా? ఇలా 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 ఇలా. ఓకేనా, రైట్. అది జరిగింది. సో దిస్ ఈస్ డైవర్జింగ్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్. సరే అమ్మా, సో మ్యాక్సిమం చాలా వరకు ఇంతకన్నా క్లియర్గా ఎక్కడ ఉండదమ్మా మీకు ఈ వీడియోస్లో చూడండి. అంటే నేను చూసాను, నేను సెర్చ్ చేసిన దాంట్లో అయితే ఇంత డీటెయిల్డ్గా అయితే ఎక్కడ ఉండదు, ఈవెన్ హిందీ కూడా. ఓకే, రైట్. సరే, మీ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. మీకు నచ్చితే కనుక వీడియో మీరు కూడా లైక్ కొట్టండి. ఓకే, అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చమ్మా. పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, దాని పేరు కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.